హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడి అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను. మనకు టమోటా పళ్ళు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే కనుక మనకు చాలా బాగుంటుంది. ఇలా మన టమోటాలను ఏమీ తేమ లేకుండా ఇలా అయితే ఇలా తేమ లేకుండా తుడుచుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ ప్యాన్లో వచ్చేసి మనం ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనము మెంతులు, జీలకర్ర, ఆవాలు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కనుక చేదు ఉంటుంది కదా. సో మనం ఎన్ని టమోటాలు తీసుకున్నామో అంత క్వాంటిటీని బట్టి మనం ఇవి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు, ఆ టమోటా ముక్కలు వేసేసుకొని మనము వాటర్ అంతా ఎలాబరేట్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు వచ్చేసి మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా సరిపడినంత ఉప్పు, కారము, ఇంకా చింతపండు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే వాటర్ అంతా మొత్తము ఎలాబరేట్ అయినంత వరకు బాగా మనము ఉడకనిచ్చుకోవాలి. ఎంత వాటర్ అయితే ఇంక్రీజ్ అయితే, ఎంత వాటర్ అనేది రిమూవ్ అయిపోతే మనకు పచ్చడి అంతకాలం నిల్వ ఉంటుంది. మనం మిక్సీకైనా పట్టుకోవచ్చు. మిక్సీకి పడితే మెత్తగా అవుతుందనే ఉద్దేశంతో నేను ఇలా పప్పు గుత్తితో రామినాను. ఇంకా మనం వచ్చేసి ఒక కప్పు నేను ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చడి క్వాంటిటీని బట్టి. ఇంకా ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చడి వేసుకోవాలి. ఎంత ఆయిల్ అనేది పచ్చడిలో తేలుతూ ఉండాలో అలా తేలుతూ ఉంటేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వచ్చేసి మనం పప్పు చేసినప్పుడు కానీ, వేడివేడి అన్నంలోకి కానీ ఈ పచ్చడి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ మసాలాను వేసేసుకొని కలియబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా 1 అవర్ కానీ మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పచ్చడి అనేది బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి.